శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే. వాసవి పెనుగొండ గ్రామంలో దేవరోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి 11వ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలు పళ్ళతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వచ్చే భక్తులందరికీ అమ్మవారి దివ్య దర్శనం కల్పించారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటు చూసిన పచ్చని పంట పొలాల మధ్యలో అమ్మవారి ఆలయం ఉండడం, ప్రకృతి సోయగాల మధ్య అమ్మవారి సేవలో పాల్గొనడం భక్తులకు అపూర్వమైన అనుభూతి కలిగిస్తుంది. వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న అన్న సమారాధన మహాదానం రూపంలో కొనసాగుతుంది. గ్రామస్తులు, భక్తులు, సందర్శకులు అందరూ సమానంగా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తూ సామూహిక ఐక్యతను చాటుతున్నారు. ఈ ఆలయం వద్ద ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ఊయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరూ అమ్మవారి గుడిలో పువ్వుల అలంకరణతో పాటు పండ్లతో కూడా అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి దివ్య స్వరూపాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించండి. ఈ పంట పొలాల మధ్యలో రైతులందరికీ కూడా అండగా నిలిచి ప్రతి ఒక్కరిని కాసి కాపాడే శ్రీ పెద్దింట్లమ్మ వారు. ఎంతోమంది భక్తులు, చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా తరలివచ్చి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం జరుగుతుంది. చూడండి, అమ్మవారికి హారతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి.
కేశవరావు గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. హలో పరవులకు భక్త మహాశయులకు శ్రీ వాసవి పురక్షేత్రం పరిసర గ్రామ ప్రజలందరికీ మనం చేయనుందనగా శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆసన కేశవరావు గారు 100 రూపాయలు వేయడం ఇచ్చారండి. చూశారు కదా 11వ వార్షికోత్సవ పెద్దింట్లమ్మ గుడి వద్ద ఉన్న ఆలయ విశేషాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.